మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 39. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. కర్నూలు విజ్డమ్ మెడికల్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు, అలాగే ఫ్యాకల్టీ, అలాగే యాజమాన్యం కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ఇంతకు సంబరాలు ఎందుకు జరుపుకున్నారు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మనం విజ్డమ్ అకాడమీలో ఉన్నాం. సంబరాలకి గల కారణం ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఫ్యాకల్టీ ఉంది, ఫ్యాకల్టీలో వాళ్ళని అడుగుదాం. సార్ చెప్పండి సార్, నీట్ ఎగ్జామ్స్ తర్వాత సంబరాలు జరుపుకుంటున్నారు, దీని అర్థం ఏంటి? దీనికి నా పేరు కృష్ణ భరద్వాజ్ అండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్. మొన్న జరిగినటువంటి నీట్ ఎగ్జామ్లో అందరూ ఒక రకంగా రాసింటారు, కానీ మన సంస్థ నుంచి ఇచ్చిన కోచింగ్ గైడెన్స్ వల్ల 620+ దాటిన వాళ్ళు అండ్ టోటల్గా ఓన్లీ ఎంబీబీఎస్ సీట్లు తెచ్చుకునే వాళ్ళు ఒక 20 మంది రఫ్గా నిన్నటి పేపరు అండ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అంటే ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చేటువంటి కీ ప్రకారంగా మనం టాలీ చేసుకుంటే ఎంబీబీఎస్లో ఇన్ని సీట్లు వస్తున్నాయి. అది ఎవరికైనా 70 మందిలో 20 అబోవ్ అంటే ఉత్సాహమే కదా. సంబరాలు జరగాలి, మా కష్టానికి ఫలితం అదే అని మేము కూడా గుర్తించుకోవాలి. సెకండ్, ఇదొక మాకు నెక్స్ట్ ఇయర్కు ఇచ్చే ఒక భుజం తట్టినట్టు అన్నమాట. బాస్ ఈసారి ఎంబీబీఎస్ ఇన్నొచ్చాయి, ఇంకా బీడీఎస్ ఎప్పట్లో అవి కూడా వస్తాయి. దాని తర్వాత ఇయర్కి మీరు ఎలా వర్క్ చేయాలని మాకు కూడా ఒక ప్రోత్సాహంగా ఉంటుంది, పిల్లలకు ఉంటుందని సంబరాలు చేసుకుంటున్నాం. మెయిన్ ఇక్కడ కోచింగ్ ఇచ్చే వాళ్ళే కీలకంగా, పిల్లలు ఎలా చదువుకున్నా కోచింగే మెయిన్ కీలకంగా. ఈ కోచింగ్ ఎలా ఇచ్చారు? క్వశ్చన్లు అనేది కూడా ఒకరోజు ముందే ఆ క్వశ్చన్ మీరు చెప్పారు, అదే క్వశ్చన్ వచ్చింది అంటున్నారు, నిజమేనది? అంటే నాకు 36 years ఎక్స్పీరియన్స్ అండి. ఈ పేపర్ నీట్ వచ్చిన తర్వాత నుంచి ఏ చాప్టర్స్ డిలీట్ చేసుకుంటారు, ఏ చాప్టర్స్లో మనకు యాడ్ చేసుకుంటారు అనేది డిస్కస్ చేస్తాం. రెండోది, పిల్లలు మనకు ఇంటిని కూడా మర్చిపోయి ఇక్కడే కూర్చుంటాం కాబట్టి మా బిడ్డల కంటే ఎక్కువగా కూర్చోబెట్టుకొని చెప్తాము. దానివల్ల ఏమవుతుంది, ఎటువంటి వాడికైనా కూడా అంటే ఇన్ ద సెన్స్ ఉత్సాహం ఉండాలి. చదువులో డెఫినెట్గా ర్యాంక్ అనేది వస్తుంది కాబట్టి తెచ్చుకోవడం ఎంబీబీఎస్ సీట్ అనేది పెద్ద కష్టమేం కాదు. వాళ్ళలో ఇంట్రెస్ట్ ఉండాలా, మాలో ప్రోత్సాహం ఉండాలి, రెండు. అదండి. పిల్లల సైడ్ స్టూడెంట్స్ నుండి మీకు ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది? వాళ్ళు కూడా అర్థం చేసుకొని వింటున్నారా, లేకుంటే డిఫరెంట్ మైండ్ ఆఫ్ సెట్స్ ఉంటాయి కదా స్టూడెంట్స్లో? అవునండి. అంటే ఇప్పుడు వచ్చే పిల్లల్లో నేను మరీ చెప్తున్నా అండి, జనరల్ అవేర్నెస్ ఎక్కువ ఉంది. వాళ్లకు నెట్ కొడితేనే ఏ దాంట్లో ఏ దానికి, ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఆన్సర్స్ తెలుసుకోవడం కానీ వాళ్ళు కష్టపడుతున్నారు. ఒకవేళ అర్థం కాకపోతే మమ్మల్ని అదే రీతిలో అప్రోచ్ అవుతున్నారు. ఇక్కడున్న వాళ్ళు అంతా బుక్ రైటర్స్ కాబట్టి మేమేదో ఒక క్వశ్చన్ ఫాలో అయ్యేది కాదు, ఇది ఇలా వస్తుంది అని జనరలైజ్ చేసి చెప్తాం కాబట్టి డెఫినెట్గా ర్యాంక్ అనేది మనకు కనబడుతుంది. ఫస్ట్ లాంగ్ సెకండ్ లాంగ్ కూడా కోచింగ్ తీసుకొని కూడా సీట్ రాని వాళ్ళకి ఇక్కడ సీట్ వచ్చింది అంటున్నారు, నిజమేనా? నిజమండి. ఏమంటే వాళ్ళు ఒక ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో బ్యాక్లాగ్ చాలా ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఫిబ్రవరి ఆల్మోస్ట్ 15th సిలబస్ అయిపోయే వరకు నెంబర్ 1 రెగ్యులర్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రాయాలి. రివిజన్స్ ఏ ఒక్కటి కూడా మిస్ చేయలేదు. రివిజన్ ఎగ్జామ్ పెట్టిన మరుసటి రోజు లేదా ఆ ఈవినింగ్కే డిస్కషన్ జరిగేది ఇక్కడ. దానివల్ల ఏమవుతుందంటే ఏం తప్పు చేశాము అనేది తెలిసిపోతూ ఉంది. మూడోది టైం షెడ్యూల్. అందరూ జాగ్రత్తగా వినాల్సింది టైం షెడ్యూల్. మేము అది ప్రతి ఎగ్జామినేషన్కు చెప్తుంటాం. 45 నిమిషాల్లో బయాలజీ అయిపోవాలి, బబులింగ్. నెక్స్ట్ 50 minutes కెమిస్ట్రీ, దాని బబులింగ్. 1 hourలో ఫిజిక్స్ ఇస్తే కనీసం 30 bits చేస్తారు. రిమైనింగ్ 3 నిమిషాల్లో బబులింగ్ చేసి బయాలజీ చేసుకోమన్నాం. అదే ప్లాన్తో చేసుకుంటూ వచ్చి వాళ్ళు ఈ స్కోర్ అనేది చేసుకోగలిగారు. అంటే టైం మేనేజ్మెంట్ ఒకటి, సబ్జెక్ట్ మేనేజ్మెంట్ ఒకటి. నీ గురువు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులని నమ్మి అక్కడనే కూర్చుంటే మెడికల్ సీట్ తెచ్చుకోవడం అనేది ఇది బయట కాన్సన్ట్రేట్ చేస్తారో లేదో తెలియదు కాబట్టి వాళ్ళలో తెలివి ఉన్నా తెచ్చుకోలేకపోయినారు. ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళని అడుగు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఫ్యాకల్టీగా మీరు విద్యార్థులకి కోచింగ్ ఇచ్చారు, వాళ్ళకన్నా ఆనందం మీకే ఎక్కువ ఉన్నట్టుంది, నిజమేనా? అవునండి. నా పేరు బాలరెడ్డి, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ అండి. మేము పడినటువంటి కష్టానికి, స్టూడెంట్స్ చేసినటువంటి పనికి వీఆర్ వెరీ హ్యాపీ.
రీజన్ ఏమంటే మనం ఏదైతే వర్క్ చేయించామో వాళ్ళు వర్క్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయ్యారు. వాళ్ళు కంప్లీట్గా ప్రతి ఒక్క దానిలో అనుకున్న విధంగా వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఎక్స్పెక్ట్ చేసినటువంటి క్వశ్చన్స్ కానీ ఎక్స్పెక్ట్ చేసినటువంటి మార్క్స్ కానీ వాళ్ళందరూ ఫోన్ చేసి చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఫ్యాకల్టీలో చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ వైజ్ ఫ్యాకల్టీ ఉంటుంది. అన్ని సబ్జెక్టులను బట్టి కూడా ఎగ్జామ్ రాస్తుంటారు. మీకు సంబంధించిన ఫ్యాకల్టీలో ఎలా వాళ్ళు నేర్చుకున్నారు విద్యార్థులు? సార్ ఇప్పుడు మనం ఇక్కడ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయించేటప్పుడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూను ఫాలో అవుతామండి. ఒక టాపిక్ చెప్పినప్పుడు దాని మీద ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉన్నాయి అనేది ముందు ఇన్ఫర్మేషన్ చెప్తాం. ఎందుకంటే ఒక టాపిక్ మీద నేను 100 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఆ క్వశ్చన్ ఎలా ఇస్తే ఎలా చేయాలి అనేటువంటిది స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రాబడతాం సార్. తర్వాత క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాము, ఏం చేయగలుగుతాం అనేటువంటిది నాకు ఏ ఇన్స్టిట్యూట్ పేపర్ ఇచ్చినా చేయగలిగే విధంగా మనం ఇక్కడ ప్రిపేర్ చేయించడానికి అవకాశం ఉంటుందండి. అది విషయం. మొత్తం మీద మీరు ఎంతమంది విద్యార్థులకి సీటు లభిస్తుందని చెప్పేసి అనుకోవచ్చు? సార్ మన దగ్గర ఇక్కడ 70 మెంబర్స్ కోచింగ్ తీసుకున్నారు సార్. ఇక్కడ మనకి ఎక్స్పెక్ట్ చేసినటువంటి దానికన్నా హైయెస్ట్ మెంబర్ ఆఫ్ సీట్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 20+ ఆఫ్ మెడికల్ సీట్స్ MBBS విత్ ఏ కేటగిరీ రావడానికి అవకాశం ఉన్నాయి. మేబీ మార్క్స్ వచ్చిన తర్వాత వీటి యొక్క సంఖ్య ఇంకొక 10 to 15 పెరగవచ్చు మేబీ. విజ్డమ్ అకాడమీ 3 ఏళ్ళు అవుతుంది స్థాపించి. మీరు ఫ్యాకల్టీగా చాలా వేరే చోట కూడా చేసింటారు. ఇప్పుడు ఇక్కడ మీరు ఫ్యాకల్టీ నిర్వహిస్తున్నప్పుడు మీకు ఎలా ఉంది? ఈ ఫ్యాకల్టీ యాజమాన్యం కానీ ఎలా ప్రోత్సహిస్తుంది మీకు? ఇక్కడ మాకు యాజమాన్యం అనేటువంటిది, మేనేజ్మెంట్ అనేటువంటిది కంప్లీట్ ఫ్రీడమ్ అండి. క్వశ్చన్ పేపర్ సెట్టర్స్ మనమే, అంటే స్టూడెంట్ బేస్డ్న. ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, నీట్ పేపర్ ఇవ్వాలి అన్నప్పుడు విత్ ఇన్ ద టెక్స్ట్ బుక్లో ఇవ్వటమా, లేకపోతే వాళ్ళకి సంబంధించిన మెటీరియల్లో ఉన్న క్వశ్చన్స్ ఇవ్వటమా అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ మాకు ఇచ్చినటువంటి ఫ్రీడమ్ ఏమంటే మీరు ఏ క్వశ్చన్ అయినా ఇవ్వండి, ఎలా అయినా ఇవ్వండి, విత్ ఇన్ ద నీట్ ఉండాలి. బియాండ్ నీట్ అయితే వద్దు. రీజన్ ఏమంటే బియాండ్ నీట్ అనేటువంటి క్వశ్చన్స్ మనకి ఎక్కడా ఇవ్వరు. కాబట్టి మీరు NCERTని ఫాలో అవుతూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీరే ప్రిపేర్ చేయండి అనేటువంటి ఫ్రీడమ్ అయితే మాత్రం కంప్లీట్గా A to Z మాకు మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేసింది సార్. కొత్తగా వచ్చే విద్యార్థులకి మీరు ఏం చెప్తారు? ఎలాంటి కోచింగ్ ఇస్తారని చెప్పి భరోసా ఇస్తారు? ఇక్కడ ఏ స్టూడెంట్ అయినా కావచ్చు అండి. ఇన్ కేస్ ఆఫ్ మెడికల్ సీట్ అనేటువంటిది రానటువంటి స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇవ్వగలిగినటువంటి భరోసా, మేము చెప్పినటువంటి ప్రిపరేషను, మేము చెప్పేటువంటి సబ్జెక్టు మీరు కనుక డైరెక్ట్గా ఫాలో అయితే మీకు సీట్ గెట్టింగ్ మార్క్స్ తెప్పించడానికైతే మేము మాత్రం 100% సక్సెస్ అవుతాం సార్. కాకపోతే రూల్ ఏమంటే ఎవ్రీడే క్లాస్కు రావాలి, ఎవ్రీ ఎగ్జామినేషన్ రాయాల్సి వస్తుంది, మీకున్న డౌట్స్ను మాకు చెప్పాల్సి వస్తుంది, వాటిని మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవి జరిగినప్పుడు కంపల్సరిగా మీరు 0 నుంచే స్టార్ట్ చేయొచ్చు, లేదా మాకు 500 వచ్చినాయి ఇంకా సీట్ రాలేదు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి మేము ఇవ్వగలిగినటువంటి భరోసా ఏమంటే మేము చెప్పినటువంటి షెడ్యూల్ ఫాలో అయితే 100కి 100% కంపల్సరిగా మీకు సీట్ గెట్టింగ్ మార్క్స్ రావడానికి మేము 100% అనేటువంటిది చేయగలుగుతాం. మనతో విజ్డమ్ మెడికల్ అకాడమీ అధినేత ఇస్మాయిల్ గారు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం ఫ్యాకల్టీ కానీ విద్యార్థులు కానీ ఎలాంటి భరోసా ఇస్తున్నారు. మీరు విద్యార్థులకి ర్యాంక్ రావాలంటే ఎలాంటి భరోసా ఇస్తున్నారు? ఇప్పుడు ఎన్ని ర్యాంకులు మీరు అనుకుంటున్నారు విద్యార్థులకు వచ్చినట్టు? సార్ ఇప్పుడు మనకి 2026లో 70 మంది అడ్మిషన్లు విజ్డమ్లో మమ్మల్ని నమ్మి వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ జాయిన్ చేయించారు. మేము యాక్చువల్గా స్టార్టింగ్లో ఎక్స్పెక్ట్ చేసింది 10 to 15 సీట్స్ మాకు వస్తాయేమో అనుకున్నాము. కాకపోతే మా ఇక్కడ స్ట్రగల్ పిల్లలు పడిన స్ట్రగల్ కావచ్చు, లేదంటే మా ఫ్యాకల్టీస్ టీచింగ్ విధానం కావచ్చు, రాత్రి పగలిగా స్టడీ అవర్స్ కావచ్చు, DPP సెంటర్ డైలీ ప్రాక్టీస్ పేపర్స్, ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడం వల్ల సో ఫైనల్గా మనం బయటికి వచ్చిన తర్వాత మా పిల్లలు ప్రతి ఒక్కరు నవ్వుకుంటూనే వస్తున్నారు. తర్వాత క్వశ్చన్ పేపర్ మేము టాలీ చేస్తే యాజ్ పర్ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ కీస్ అంటారు కదా, ఇప్పుడు డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్లో కొన్ని 1 or 2 days అయింది ఇప్పటికే, మేము బాగా సెర్చ్ చేసి ఆ కీ ఫైనల్ కీ ఏదైతే ఎక్స్పెక్టెడ్ కీ ఉంటుందో అందులో మనం చేసుకున్న తర్వాత ఒక 20+ మెడికల్ సీట్లు అంటే ఫ్రీ ఓన్లీ MBBS సీట్స్ మనకు రాబోతున్నాయి. అది ఇది ఎలా చెప్పగలం అంటే ఇప్పుడు 550, 580, 590, ఇప్పుడు SC ST ఉంటే 510, 490 ఈ రకంగా మనకు మార్క్స్ రాబోతున్నాయి. సో అందువల్ల మనము ఒక 20 అడ్మిషన్స్ మెడికల్ సీట్స్ రాబోతున్నాయని గెస్ చేస్తున్నాము.
సో 3 ఏళ్ళైంది మీరు అకాడమీ పెట్టి, ఇలాంటి ఇన్ని ర్యాంకులు వస్తాయని చెప్పి ఎప్పుడన్నా అనుకున్నారా? డెఫినెట్లీ డే 1 అనుకున్నాం సార్. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, జాయిన్ అయ్యే ప్రతి పిల్లోని దగ్గర ఉండాల్సింది దృఢమైన సంకల్పం. ఎంబీబీఎస్ కొట్టాలనే ఆ సంకల్పమే లాస్ట్. వాడు చదువుతాడా చదవడా అనేది వేరే విషయం, కానీ లాస్ట్ వరకు ఒక బెంచ్లో కూర్చోపెడుతుంది. అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాడు అలాంటి స్టూడెంట్సే. ఎందుకంటే అతని దగ్గర ఒక సంకల్పం లేదు, ఏదో టైం వేస్ట్కి ఫిజిక్స్ ఒకరోజు అర్థం కాదు, ఒకరోజు అర్థం అవుతుంది, కెమిస్ట్రీ ఒక సబ్జెక్టు డ్రాబ్యాక్ అనేది డిమోటివేట్ స్టూడెంట్ అనేటువంటి అవుతూనే ఉంటాడు. దానికి మనం మోటివేట్ చేసుకుంటూ ఇప్పుడు వచ్చే ప్రతి ఎగ్జామ్ డిపిపిస్ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ వర్కౌట్ అనేది చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ వచ్చి క్లాసులు వినేప్పుడు ఎగ్జామ్స్ రాసినప్పుడు ఏది రాదండి, బిట్స్ ప్రాక్టీస్ చేపిస్తూనే ఉండాలి ఆ స్టూడెంట్స్కి. అందుకోసం ఈవెన్ మీకు ఒక చిన్న నేను ఎగ్జాంపుల్ ఇప్పుడే చూపగలను. రేపు మనకి నీట్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది? మే 3వ తేదీ జరిగింది. మే 2వ తేదీ మార్నింగ్ కూడా మన సార్ వచ్చేసి, ఇది కెమెరా కనిపిస్తే చూపండి, క్వశ్చన్ సార్ మమ్మల్ని అంటే కెమిస్ట్రీ గ్రూప్ విజ్డమ్ కెమిస్ట్రీలో 2వ తేదీ ఈ క్వశ్చన్ వచ్చేసి మేబీ రావచ్చేమో నేను గెస్ చేస్తున్నట్టు పంపించారు అనమాట. ఇదే క్వశ్చన్ రిపీట్ అయింది. సో ఇలాంటిది ఫిజిక్స్లో కానీ బయాలజీలో కానీ ఎన్నో ఉన్నాయి సార్ ఎగ్జాంపుల్స్. అవుట్ ఆఫ్ మనకు 45లో కెమిస్ట్రీలో వచ్చేసి 43 క్వశ్చన్స్ వరకు సార్ చెప్పిన నోట్స్లో నుంచే దిగినాయి. సో ఈ సేమ్ ఇలాగనే ఫిజిక్స్లో కూడా 40+ క్వశ్చన్స్ అంటే వీళ్ళకి ప్రాక్టీస్ చేసిన దాంట్లో దీనికన్నా ఇంకా నిదర్శనం ఏది ఉండదు. ఎగ్జాంపుల్స్ పిల్లలు మీ ముందర ఉన్నారు, ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్నారు, ర్యాంక్స్ మీ ముందర ఉన్నాయి. సో అడ్మిషన్లు ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారు, ఇంకోటి మనకి లిమిటెడ్ సీట్సే ఉంటాయండి. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ గుర్తించాలా. ఎంతమంది అయితే అంతమందికి మనం తీసుకునేదే, మనకు అంతవరకు వాళ్ళకి వర్కౌట్ చేపియలేము. ఆల్రెడీ ఇదే మాట మీకు యాన్యువల్ డేకి మీకు నేను చెప్పాను, ఛాలెంజ్ చేశాం. 15+ రాబోతున్నాయి, మళ్ళీ వచ్చి నాకు క్వశ్చన్ అడగండి అని చెప్పాను. సో ఇప్పుడు ఇంకా 5 పెంచుకోండి, 20+ ఖచ్చితంగా సీట్లు రాబోతున్నాయి. అకాడమీలో 20కి పైగా వస్తాయని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే ఇలాంటిది మొత్తం ఘనతకి సాధించిన ఫ్యాకల్టీకి మీరు ఏం చెప్తారు? ఎలాంటి భరోసా ఫ్యాకల్టీకి కూడా సపోర్ట్ ఎలా ఉంది మీకు? మీరు సార్ ఎక్సలెంట్ సార్, ఇంకా దాని గురించి ఇంకా నో డౌట్. ఫ్యాకల్టీ సపోర్టు పిల్లలకి ఏ టైంలో అయినా ఉంటుంది. అకాడమిక్ ఇయర్ అకాడమిక్ టైమింగ్ 6 to 8 లేదంటే 8 to 6 అలా ఉంటుంది. మీరు ఏ టైంలో అయినా ఫోన్ చేసి డౌట్ అడిగినా కానీ పిల్లలు చెప్పేవాళ్ళు, మన పిల్లలు అడిగితే ఫ్యాకల్టీ చెప్పేటోళ్ళు మన దగ్గర ఉన్నారు. దాని గురించి ప్రాబ్లం. చాలా అకాడమీలు ఉన్నాయి. అకాడమీ నుండి ఈ అకాడమీకి వచ్చే విద్యార్థుల సంఖ్య పెరిగిందంటారా? ష్యూర్, గ్యారంటీగా. ఇప్పుడు మీరు చూస్తున్నారు 18 మంది నుంచి 80 మంది నుంచి ఇప్పుడు 150+. ఆల్రెడీ మాకు ఎంక్వైరీస్ కూడా వస్తూనే ఉన్నాయి. 200 to 300 అడ్మిషన్లు కూడా రావచ్చు ఈ ఇయర్ మేము అనుకుంటున్నాం. ఓకే, విద్యార్థులకి మీరు ఇక్కడ కోచింగ్ చెప్తారు కాబట్టి భరోసా ఇస్తారు, కానీ విద్యార్థులకి తల్లిదండ్రులకి ఎలాంటి భరోసా ఇస్తారు? మీ పిల్లలకి మేము భరోసా అంటే మీ ర్యాంక్ వచ్చే భరోసా ఎలా ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులకి చాలా మంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే వచ్చేసి, సార్ మా పిల్లోడు ఇంటర్మీడియట్లో 990 తెచ్చుకున్నాడు, వాళ్ళే డిసైడ్ చేసేస్తారు గ్యారంటీ నీట్ సీట్ వచ్చేస్తుంది బాగా చదివితేనే. నీట్ సీటు మీ ఇంటర్మీడియట్ మార్క్స్ని బట్టి రాదు. నీట్ సీటు మీరు ఇంటెలిజెంట్ ఉంటే రాదు. నీట్ సీటు కేవలం ఇక్కడికి వచ్చి ఆ స్పాన్ ఆఫ్ 330 days 340 days మనకు టైం ఉంటుంది 1 yearలో. ఎవ్రీడే కన్సిస్టెన్సీగా కష్టపడి ఎప్పటికప్పుడు తప్పులు తెలుసుకొని ప్రాక్టీస్ బిట్స్ ఎక్కువ చేస్తే ఆ టైంలో మనం కూడా సిలబస్ తొందరగా కంప్లీట్ చేయించి వాళ్ళు చదివే వాళ్ళకి ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేయించి, సో వాళ్ళ క్యాస్ట్ని బట్టి ఫస్ట్ వాళ్ళకు ర్యాంక్ గెట్టింగ్ మార్క్స్ తెప్పించి దాని తర్వాత ఇంకా మిగతా మార్క్స్ కోసం ప్రయత్నించి ఇలా ఎవ్రీడే పోరాటం. ఇది ఏ పేరెంట్స్ కూడా ఐడియా ఉండదు. ఇలా జస్ట్ వచ్చేస్తారు, బాగా చదువుతారు సార్ గ్యారంటీ మీరు బాగా చెప్తే సీట్ వస్తుంది. మేము బాగా చెప్తే సీట్ రాదు. వాళ్ళు ఇక్కడ ఫ్యాకల్టీస్కి యూటిలైజ్ చేసుకొని టైం మేనేజ్మెంట్ చేసి డిసిప్లిన్ ఉంటేనే సీట్ వస్తుంది. ఇది నేను పేరెంట్స్కి తప్పదలుతుందా. సార్ మీ అకాడమీలో నీట్ లాంగ్ టర్మ్ కావచ్చు, షార్ట్ టర్మ్ కావచ్చు, నంబర్ 1 స్థానం మీదే అని చెప్పేసి ఎలాంటి భరోసా ఇస్తారు? ఇంకా దానికోసం ఇప్పుడు ఏముంది, షార్ట్ టర్మ్ అంటే ప్రతి మండలం డిస్టిక్లో ఉన్న ప్రతి మండలం నుంచి ప్రతి కాలేజ్ నుంచి మా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు. ఇది వచ్చేసి 2019 నుంచి షార్ట్ టర్మ్ జరుగుతూనే ఉంది. ఇంతమంది తగ్గకుండా క్రమం తగ్గకుండా స్ట్రెంత్ పెరుగుతూనే ఉందంటే దేని భరోసా మీద వస్తారండి? బాగుందని వస్తారు. లాంగ్ టర్మ్ ఇంకా మీకు అందరికీ తెలిసిన విషయమే. లాంగ్ టర్మ్ ఏది కూడా దాపెట్టేది ఏముండదు. 2023 24 25 3 సంవత్సరాలు జరిగింది. 15 18 ఈ 70 మంది. సో ఈ స్ట్రెంత్ ఎలా వస్తుంది? మెయిన్గా లోకల్ స్టూడెంట్స్ ఫ్యాకల్టీని చూసి, ఇక్కడున్న ర్యాంక్ని చూసి, ఇక్కడున్న మేనేజ్మెంట్ కేర్ని చూసి వస్తారు. ఫైనల్గా మీ గోల్ ఏంటి సార్? మా గోల్ ఏముందంటే అండి, ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థల్లో పిల్లడు వచ్చేసి నలిగిపోతున్నాడు అండి. ఎందుకంటే ఎంతోమంది స్టూడెంట్స్ మధ్యలో ఇప్పుడు చదివేటోడికి చదవనోనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ చదవని ఓడి కూడా చదవని ఎవరైతే చదువుతారో వాళ్ళ ఇద్దరు పెట్టి లెసన్ ఏదైతే కాన్సెప్ట్ చెప్తారో అందరికీ ఒకేలా రీచ్ అవ్వదు. అర్థమైందండి. ఇప్పుడు ఒక పిల్లోనికి 100% ఫ్యాకల్టీ బాగానే చెప్తారు, కానీ 100% వాళ్ళకి రీచ్ అవుతుందా?
అస్సలు కాదు. బాగా చదివే స్టూడెంట్స్ 80%, 90%, 70% రీచ్ అయితే చదవని వాడికి 20%, 30%. కానీ మిగతా అది ఏదైతే ఉంటుందో, కానీ వీళ్ళు ఆగలేరు కదా, స్టెప్ బై స్టెప్ షెడ్యూల్ ఉంటుంది, చెప్పుకుంటూనే పోవాల్సిందే. మిగతాది ఏదైతే వాళ్ళకి రీచ్ అవ్వలేదో ఆ పర్సంటేజ్, మనం దాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నాము, స్ట్రాటజీ ఎలా మెయింటైన్ చేస్తున్నాము అనేదే ఇంపార్టెంట్. అది వేరే కార్పొరేట్ వ్యవస్థలో అయితే నేను చూడలేదు. విజ్డమ్లో అయితే గ్యారంటీ ఇవ్వగలం. విజ్డమ్లో అయితే ప్రతి విద్యార్థి కూడా భరోసా, విద్యార్థితో పాటు తల్లిదండ్రులు కూడా భరోసా ఇస్తాం. అలాంటి ఫ్యాకల్టీ ఇక్కడ ఉంది. ఎక్కడైనా ఈ సీటు సాధించాలంటే విజ్డమ్ మెడికల్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటే సీటు ఖాయం అని చెప్పేసి అయితే యాజమాన్యం కావచ్చు, ఫ్యాకల్టీ కానీ తెలుపుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.